ఇప్పుడు సూర్యుడికి కూడా అనుమానం వచ్చింది. ఎవరో నువ్వు అన్నాడు. నేనండి, మీ ఆవిడ్ని అంది. ఆవిడవా కావిడి పెట్టిండు బాధన, నిజం చెప్పి ఎవరు నువ్వు అన్నాడు ఆయన. నేను నిజంగా మీ ఆవిడనే కదండి, మర్చిపోయారా అంది. నాకు అనుమానం వచ్చిందంటే ఇక అనుమానమే, యముడు కూడా చెప్పాడు ఏ తల్లి పిల్లల్ని శపించదు, నిజం చెప్పకపోతే నేను భస్మం చేస్తానన్నాడు. అప్పుడు ఆవిడ వణికిపోయి ఏం చేయమంటారండి, మీ ఆవిడ నీడని నాకు ఈ ప్రాణం పోసి ఇక్కడ అట్టే పెట్టి ఆవిడ ఎప్పుడో పుట్టింటికి పోయింది, అయినా మీరింత వేడిగా ఉంటే ఏ భార్య మాత్రం మీతో కాపురం చేస్తుంది, నేను కాబట్టి నీడని కాబట్టి మీ పీడ తట్టుకుని మిమ్మల్ని వేడకుండా ఇంతకాలం ఊరుకున్నానంది. పోసి నిన్నేమంటాను, తప్పంతా మా ఆవిడది అని ఈయన పరుగు పరుగును వచ్చేసాడు. వచ్చి ఏమయ్యా మావయ్య విశ్వకర్మ, మా ఆవిడని మీ ఇంట్లో ఎందుకు అట్టే పెట్టామన్నాడు. నేను ఎక్కడ అట్టే పెట్టానయ్యా బాబు, మీ ఆవిడ మా ఇంటికి వచ్చింది, పతివ్రతలు ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదని నేను నచ్చచెప్పి పంపేశాను అన్నాడు ఆయన. నచ్చచెప్పి పంపితే మరి మా ఆవిడ ఎందుకు రాలేదు? ఏమో